ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు తూతూ మంత్రంగా సాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందన్నారు. పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. సిరిసిల్ల కేంద్రంగా కేటీఆర్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ కూడా విచారించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళు కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు, రాధాకృష్ణారావు ఎవరో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు